ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ మనం ఒక స్కామ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫాల్కాన్ లిమిటెడ్ కంపెనీ అనేది 1700 కోట్ల రూపాయలు స్కామ్ చేయడం జరిగింది. అసలు మనం మార్కెట్లో చూస్తున్నట్లయితే ఒక పక్క ఎదుగుతూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం అదే విధంగా పడిపోతూ ఉన్నారు. రీసెంట్గా మనం చూసినట్లయితే బైజూస్. సో ఇలాంటి కంపెనీస్ ఎందుకు ఇలా మూతపడుతూ ఉంటాయి, ఎందుకు స్కామ్ జరుగుతూ ఉంటాయి? అండ్ సరికొత్తగా ఈ ఫాల్కాన్ కంపెనీ ఫాలో అయ్యేటువంటి స్కామ్ ఏంటంటే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్. అసలు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ అంటే ఏంటి, అండ్ స్కామ్ ఎలా జరిగింది, ఎంత లాస్ వచ్చింది, ఏంటి ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ పూర్ణచంద్రారెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలను పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ పూర్ణ గారు, హౌ ఆర్ యూ డూయింగ్? ఆల్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండి. ఫాల్కాన్ లిమిటెడ్ కంపెనీ 1700 కోట్ల రూపాయల స్కామ్ అంటే చిన్న విషయం కాదు. మనం చూస్తున్నాం రెగ్యులర్గా. అసలు స్కామ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి అసలు? సో బేసిక్లీ ఈ జనాలు అత్యాస అండి. ఓకే, జనాల అత్యాసని ఇలాంటి కంపెనీస్ అడ్వాంటేజ్ తీసుకొని దే ఆర్ డూయింగ్ దిస్ స్కామ్స్ అనమాట. ఓకే, ఎవ్రీబడి వాంట్స్ విత్ లెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ లెస్ టైం, అంటే తక్కువ డబ్బులతో తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ కావాలి. ఈ రోజు నేను డబ్బులు పెడితే 10 రోజుల్లో కోటీశ్వరాలు అయిపోవాలి. అలా ఎవరైతే జనాలకి ఆ గ్రీడీ మైండ్ సెట్ ఉంటుందో దట్ క్యాన్ బి ఎనీబడి. అండ్ దిస్ డేస్ బాగా వింటున్నాం స్కామ్స్ అని చెప్పి కదా. ప్రతి ఒక్క ఎవరైతే ఆంట్రప్రెన్యూర్స్ స్టార్ట్అప్ ఎదిగి ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత స్కామ్ అంటున్నారు. ఇంకా మనం ముఖ్యంగా చూస్తుంటే రీసెంట్గా ఒక స్కామ్, నేను టాటా వాళ్ళ నేమ్ చెప్పుకొని డీప్ డిస్కౌంటింగ్ స్కామ్. సో అంటే ఇప్పుడు టాటా వాళ్ళ పేరు చెప్పగానే నమ్మకం అంటే అందరికీ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే మిల్క్, సో 500 రూపీస్కి మీకు మంత్లీ మిల్క్ ఇచ్చేస్తాం సమ్ ఏదో చెప్తే, మా మేనేజర్, నేను చేస్తున్న కంపెనీ మేనేజర్, సో 9000 రూపాయలు కట్ అయిపోయినాయి అన్నమాట. 500 రూపాయలు కట్ అవుతుంది అనుకుంటే ఆ లింక్ రేజర్ పే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది అనమాట, పేమెంట్ గేట్ పే. సో దాని ద్వారా వాళ్ళు పే చేస్తే ఆల్మోస్ట్ 9000 రూపాయలు కట్ అయిపోయింది. అట్లా కొన్ని కోట్లు పోయిందండి. నార్మల్ పీపుల్ కూడా ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ ఫాల్కాన్ కంపెనీ ఫాలో అయింది. అసలు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ అంటే ఏంటి? సో బేసిక్లీ ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ అనుకుందాం. మ్యానుఫ్యాక్చరర్, మీరు ఒక రీటైల్ షాప్. ఓకే, మీరు నా దగ్గర ప్రోడక్ట్స్ కొన్నారు. కొనిన తర్వాత మీరేం చెప్పారంటే, నేను 3 months తర్వాత పేమెంట్ చేస్తాను అని చెప్పి మీరు చెప్పారు. నేను ఓకే డన్, నాకు 3 months తర్వాత నువ్వు పేమెంట్ చేస్తే చాలు అని చెప్పి మీరు 20 lakhs వర్త్ ప్రోడక్ట్ నా దగ్గర తీసుకున్నారు. తీసుకునే దానికి ఐ హావ్ ఇష్యూడ్ అన్ ఇన్వాయిస్ టు యూ దట్ 20 lakhs యూ హ్యావ్ టు పే మీ ఆఫ్టర్ 3 months. ఇక్కడ క్లియర్ కదా? దాని తర్వాత ఏమైంది, నేను మీకు ప్రోడక్ట్స్ ఇచ్చేసాను, ప్లస్ ఆ ఇన్వాయిస్ అనేది నా దగ్గర ఉంది, దట్ ఆఫ్టర్ 3 months యూ హ్యావ్ టు పే మీ 20 lakhs. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ 3 months మధ్యలో, ఓకే 3 months మధ్యలో సడన్ గా ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉంది. సడన్ గా డబ్బులు అవసరం ఉంటే నేను మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? సార్ లేదు నేను 3 months టైం చెప్పాను కదా, 3 months తర్వాత ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు మీరు అంటారు. సో లీగల్ గా ఐ కెనాట్ ఆస్క్ యూ కదా, అండ్ ఐ కెనాట్ ఫోర్స్ యూ యాజ్ వెల్. సో నేనేం చేస్తానంటే ఐ విల్ అప్రోచ్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీస్ ఆర్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ బ్యాంక్స్ అనమాట. ఓకే, కొన్ని బ్యాంక్స్ కూడా ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి హూ డూ దిస్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఏంటంటే, మీకు నాకు మధ్యలో 3 months తర్వాత ఒక 20 lakh rupees డీల్ జరిగితే నేనేం చేస్తానంటే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీస్ దగ్గర వెళ్ళి, బాస్ ఒక 3 months తర్వాత నువ్వు వాడి దగ్గర డబ్బులు తీసుకో, వాడికి 20 lakhs ఇస్తాడు, ఇప్పుడు నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి, నాకు నువ్వు 19 lakhs ఇచ్చేసి అని చెప్పి నేను ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీస్ అడుగుతాను అనమాట. సో వీళ్ళకి ఏం లాభము, వీళ్ళు మనకి ఇమీడియట్ గా ఆ 20 lakhs వర్త్ అయిన ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పైన 19 lakhs క్యాష్ ఇచ్చేస్తారు. 1 lakh వాళ్ళ దగ్గర 1 lakh అనేది వాళ్ళు మీ దగ్గర, అంటే ఎప్పుడైతే మీరు డబ్బులు ఇవ్వాలో మీరు నాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తారనమాట. సో మీరు పేమెంట్ అనేది 3 months తర్వాత నాకు చేయకుండా ఆ 20 lakhs పేమెంట్ వీళ్ళు వాళ్ళకి చేస్తారు, అండ్ వాళ్ళు మనకి 3 months ముందే 19 lakhs అనేది ఇచ్చారు. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ 1 lakh ఇస్ ద మనీ వాట్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీస్ మేక్ అనమాట. అలా కొన్ని బ్యాంక్స్ చేస్తుంది, కొన్ని కంపెనీస్ చేస్తాయి అనమాట. సో ఈ ఫాల్కన్ అనే కంపెనీ ఏం చేసిందంటే, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అనేది మా బిజినెస్ మోడల్, మేము పెద్ద పెద్ద ఎంఎన్సీస్ తో కొన్ని కోట్లలో ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అనేది చేస్తాము అని చెప్పి జనాల్ని నమ్మించింది అనమాట. నమ్మించి వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తారంటే, మా దగ్గర డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళ స్ట్రక్చర్ అసలు వాళ్ళ బిజినెస్ అది, వాళ్ళ బిజినెస్ అదని చెప్పి వాళ్ళు చెప్పారు జనాలు. వాళ్ళ బిజినెస్ అదని చెప్పి జనాలకు చెప్పారు, మేము ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మెథడ్ లో బిజినెస్ చేస్తున్నాము, ఇది మా కంపెనీ అని చెప్పి హైదరాబాద్ లో 2021 లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎస్టాబ్లిష్ చేసి ఏం చేశారంటే,
దే బేసిక్లీ స్టార్టెడ్ ప్రమోటింగ్ ఇన్ సోషల్ మీడియాలో మంచి సెలబ్రిటీస్ ని అందమైన అమ్మాయిలను పెట్టుకొని వచ్చి దే స్టార్టెడ్ క్రియేటింగ్ వీడియోస్. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాళ్ళకి. సో యూట్యూబ్ ఛానల్ ఉంది, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేశారు. ఇలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. జస్ట్ ఇమాజిన్ షార్ట్ టర్మ్ లోనే, అంటే విత్ ఇన్ స్పాన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్స్ ఫర్ 45 days, 180 days, 1 year అని డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అందులో దే ప్రామిస్డ్ 11% to 24% per annum returns. జస్ట్ ఇమాజిన్ విచ్ బిజినెస్ విల్ గివ్? ఎవరు సో అలా ఫేక్ ప్రామిసెస్ చేశారు. హైయెస్ట్ మనం స్టాక్స్ మ్యూచువల్స్ 12% గా మనం సో 12 to 15 దట్ ఇస్ అన్ యావరేజ్ మన ఇండియన్ నిఫ్టీ తీసుకుంటే. సో వాట్ దే ప్రామిస్, మీకు షార్ట్ టర్మ్ అంటే స్టార్ట్స్ ఫ్రమ్ 45 days, 180 days or 1 year ఇలాంటి ప్లాన్స్ లో మీరు మా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే విల్ గివ్ యూ 11% till 24% per annum రిటర్న్స్ ఇస్తాము అని చెప్పి జనాలకు వాళ్ళు ప్రామిస్ చేశారన్నమాట. till 24% per annum రిటర్న్స్ అలా ప్రామిస్ చేసి ఇలా గూగుల్ యాడ్స్ లో, ఫేస్బుక్ యాడ్స్ లో, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ త్రూ అలా వాళ్ళు ఏంటంటే ఒక ర్యాపిడ్ గా, అంటే జస్ట్ అర్థం చేసుకోండి 2021 అంటే అప్పుడే కోవిడ్ అయింది, ఆర్ కోవిడ్ పానిక్ అప్పుడప్పుడే సెటిల్ అవుతుంది. అసలు జనాల దగ్గర డబ్బులు లేదు, అందరూ పానిక్ సిచ్యువేషన్ ఉన్నారు. ఆ టైంలో కూడా పీపుల్ బేసిక్లీ ట్రస్టెడ్ దెమ్ బ్లైండ్లీ. దే ఫౌండ్ ఇట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండ్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దే హ్యాడ్ ఆఫీస్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ లో మాదాపూర్, దర్దాపూర్ లో దే హ్యాడ్ అన్ ఆఫీస్. జస్ట్ ఇమాజిన్, హైదరాబాద్ లో ఉండి దే ఆపరేటెడ్ ఆల్ ఓవర్ ఇండియా. ఎలా అంటే what they did was they basically opened website and mobile application. ఒక వెబ్సైట్, ఒక మొబైల్ అప్లికేషన్ పెట్టేసుకొని అక్కడి నుంచే వాళ్ళు దే స్టార్టెడ్ ఆపరేటింగ్ అనమాట అన్ని. ఇప్పుడు ఎందుకంటే వెన్ ఇట్ ఇస్ వర్చువల్ బేస్డ్ యూ కెన్ డూ ఎనీథింగ్ కదా, ఎక్కడి నుంచి మీరు ఏ కంట్రీ నుంచి ఏ స్టేట్ నుంచి చేయొచ్చు కదా. అలా ఫేక్ ట్రస్ట్ తెప్పించి ఒక మంచి మొబైల్ అప్లికేషన్, ఒక మంచి UI/UX పెట్టి ఒక నిజంగానే ఒక మంచి కంపెనీ అన్నట్టు దే స్టార్టెడ్ షోయింగ్ అండ్ పోర్ట్రేయింగ్ పీపుల్ అనమాట. కొన్ని ఎవరైతే బాలీవుడ్ లో అండ్ డిఫరెంట్ సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు కూడా వీళ్ళు మా దగ్గర ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళు ఎక్స్ కంపెనీ CEO, ఆ కంపెనీ CEO వాళ్ళు కూడా మా దాంట్లో నమ్మారు, వాళ్ళు మా దగ్గర బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పి జనాలకి ఒక ట్రస్ట్ వర్దినెస్ తెప్పించి స్టార్టెడ్ టేకింగ్ మనీ అనమాట. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకునేది దేనికి, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ బిజినెస్ చేస్తామని డబ్బులు తీసుకున్నారు. బట్ వాట్ దే డిడ్ వాస్ దే డిడ్ సంథింగ్ కాల్డ్ పాన్జీ స్కీమ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్. సో అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, మీ దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ దగ్గర డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు ఏం చేయరు, సైడ్ పెట్టేస్తారు. పెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, మేబీ ఒక 30 days 40 days తర్వాత వీళ్ళు వేరే బ్యాచ్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. అంటే ఏ బ్యాచ్ దగ్గర నుంచి ఒక 100 కోట్లు తీసుకున్నాను అనుకుందాం, 100 కోట్లు పక్కన పెడతారు. ఇప్పుడు ఏ బ్యాచ్ వాళ్ళకి అరౌండ్ ఎంత 45 days to 180 days టైం ఉంది కదా. సో ఈ గ్యాప్ లో ఇంకొక బ్యాచ్ ఫామ్ చేస్తారు, వాళ్ళ దగ్గర 100 కోట్లు తీసుకుంటారు. ఆ 100 కోట్లు ఏం చేస్తారు, ఆ 100 crores ప్లస్ ఈ 100 కోట్లు ఎక్స్ట్రా 100 crores దగ్గర ఒక 20 crores యాడ్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఓకే, వాళ్ళకి ఇచ్చి మళ్ళీ 80 crores వీళ్ళ దగ్గర పెట్టుకుంటాం. సో అట్లా ఏంటంటే ఉన్న డబ్బుల్ని జనాల దగ్గర డిఫరెంట్ బ్యాచెస్ లో జనాల్ని డివైడ్ చేసి ఇక్కడ తీసుకున్న డబ్బు ఇక్కడ ఇవ్వడం, ఇక్కడ తీసుకున్న డబ్బు ఇక్కడ ఇవ్వడం అని ఆ అమౌంట్ అనేది రొటేట్ చేసుకుంటూ వెళ్ళారు అనమాట, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లాగా. ఓకే, సో సాడ్ టు హియర్. సో మరి మొత్తం ఎన్ని కోట్ల రికవరీ అయ్యాయి, అసలు ఏ కంపెనీస్ మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలా చేయబోతున్నారు ఏంటి అంటే? సో ఓవరాల్ గా లాస్ట్ 4-5 years అంటే 2021 లో స్టార్ట్ అయింది ఈ స్కామ్ అనేది. అండ్ January 2025 లో ఇట్ గాట్ బర్స్టెడ్ అనమాట. అరౌండ్ 7,000 ఇన్వెస్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఇమాజిన్ బ్లైండ్ గా నమ్మేశారు. ఇమాజిన్ అందులో మాక్సిమం ఈ అంటే తెలంగాణ స్టేట్ లో చూసుకుంటే ఒక 1,000 ఉంటారు, మిగతా చుట్టూ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు. అంటే 6,000 వచ్చి అవుట్ సైడ్ ఇండియా, అక్కడ ఆఫీస్ లేదు, ఏం లేదు. కానీ అక్కడి నుంచి కూడా ఆ డిఫరెంట్ స్టేట్స్ కి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు ప్రచారం చేసి దే బేసిక్లీ ట్రస్టెడ్ దెమ్ అండ్ దే ఇన్వెస్టెడ్ మనీ అనమాట. So 7,000 investors and total amount is estimated around 1,700 crores. 1,700 crores. అందులో ఏంటంటే వీళ్ళు ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ స్కీమ్ లో, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మెథడ్ వాడి డబ్బులు రొటేట్ చేశారు కాబట్టి ఆ 1,700 crores లో 850 crores అనేది ఇన్వెస్టర్స్ కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళు డబ్బులు పెట్టారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చింది. మిగిలిన 850 crores వచ్చి ఇట్ ఇస్ అన్నోన్ అనమాట. అన్నోన్ అంటే జనాలకి వెళ్ళలేదు, సో జనాలకి రాలేదు. వాళ్ళ సొంత పర్పస్ కోసం వాడేసుకొని వాళ్ళు డిఫరెంట్ ఫేక్ షెల్ కంపెనీస్, దుబాయ్ లాంటి కంట్రీస్ లో, కెరేబియన్ ఐలాండ్స్ లాంటి కంట్రీస్ లో, డిఫరెంట్ కంట్రీస్ లో ఫేక్ కంపెనీస్ పెట్టి అమౌంట్స్ అనేది అక్కడ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అవునా? సో మరి దాన్ని రికవరీ చేయడం కుదరదంటారా? అంటే స్టిల్ ఆ గవర్నమెంట్ ఇస్ వర్కింగ్ అండి. సో ప్రోగ్రెస్ అనేది ఉంది. మన తెలంగాణ గవర్నమెంట్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకొని చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. సో వీఆర్ విషింగ్ దట్ ద మనీ షుడ్ బి బ్రింగ్ బ్యాక్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. ఎగ్జాక్ట్లీ. సో ఫైనలీ మన స్టార్ట్అప్స్ కావచ్చు, సో ఇటువంటి వాటికి గురవ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? సో
ఎనీబడి ప్లీజ్ అండర్స్టాండ్ ద థంబ్ రూల్ ఏంటంటే when you are doing any kind of investment, that can be gold, that can be stock market, real estate, or anything, any kind of investment, it takes time. First thing, it takes time. Maximum returns మీరు per year ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అరౌండ్ 10 నుంచి 15%. బిహాండ్ దాట్ ఎవరైనా ప్రామిస్ చేస్తే అది మీ ఫేక్ అని అర్థం చేసుకోండి. ఓకే, ఎందుకంటే గోల్డెన్ రూల్, ఇఫ్ యూ ఆర్ అ గుడ్ ఇన్వెస్టర్ యూ ట్రూలీ నో దట్ యావరేజ్ గా మనకి నిఫ్టీ కానీ లేదంటే ఏ మంచి అసెట్ క్లాస్ అయినా కానీ 10% to 15% అనేది ఒక డీసెంట్ రిటర్న్ అనమాట. సో దానికి బిహాండ్ ఎవరైనా ప్రామిస్ చేశారంటే ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ స్కామ్. ఐ హావ్ సీన్ పీపుల్ ప్రామిసింగ్ 25%, 30%, 50%, డబుల్ అన్నట్టు అట్లా ప్రామిస్ చేస్తారు. ఆల్ దీస్ ఆర్ ఫేక్ అండి. ఓకే, నో అసెట్ క్లాస్ విల్ గివ్ యూ సో మచ్ రిటర్న్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఒక మంచి రిటర్న్ అనేది somewhere between 10 to 15% per annum is a good and trustworthy return. Second వచ్చి whenever you're doing any kind of investments, okay, ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు, నేను ఫాలో అయ్యి ఐడియల్ చేస్తున్నాడు నేను కూడా చేస్తాను అనేది కాకుండా ఫస్ట్ థింగ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ దట్ బిజినెస్. ఓకే, హ్యావ్ నాలెడ్జ్ ఇన్ దట్. స్టాక్ మార్కెట్ అంటారు, స్టాక్ మార్కెట్ లో బేసిక్ నాలెడ్జ్ తీసుకోండి. రియల్ ఎస్టేట్ అంటారు, రియల్ ఎస్టేట్ లో బేసిక్ తెలుసుకోండి. గోల్డ్ అంటే గోల్డ్ గురించి తెలుసుకోండి. ఓకే, గోల్డ్ ఎలాంటి టైప్స్ ఉంటాయి, గోల్డ్ లో జ్యువెలరీ అంటే దానికి ఎలా డిమాండ్ ఉంది, రా గోల్డ్ అంటే ఎలా డిమాండ్ ఉంది, దానికి రీసేల్ వాల్యూ అని. అంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్ ప్లీజ్ గెయిన్ ప్రాపర్ నాలెడ్జ్. అట్లీస్ట్ ఒక మీడియం లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే పుట్ యువర్ హార్డ్ అండ్ మనీ. ఒక 20-30 years కష్టపడి ఓకే మీరు ఉన్నట్టుండి ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటే అక్కడ మీరు ఎందుకు కష్టపడరు? ఓకే, చిన్న మ్యూచువల్ ఫండ్ అయినా కూడా యూ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్. ఓకే, మన సుమన్ టీవీలో కొన్ని వేల వీడియోలు ఉన్నాయి, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కానీ మన గోల్డ్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ వేల వీడియోలు ఉన్నాయి. స్టార్ట్ వాచింగ్. అట్లీస్ట్ ఒక 1 week కూర్చొని మీరు మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి వీడియోస్ చూడండి. ఈవెన్ యూ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ గుడ్ వీడియోస్ రిలేటెడ్ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మీ వీడియోస్ కూడా చూడొచ్చు. పీపుల్ కెన్ స్టార్ట్ గెయినింగ్ నాలెడ్జ్. చేసిన తర్వాత డూ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇలా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ ఇంపార్టెంట్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా, సో స్కామ్స్ అనేవి బాగా జరుగుతూ ఉన్నాయి బయట. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ సో ఏదైనా స్కామ్స్కి గురవుతున్నామని చెప్పి ముందుగా మీకు సూచనలు తెలుస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పినట్లయితే మనం ఇంట్రెస్ట్, సో ఇటువంటి క్యాలిక్యులేషన్స్ ముందుగా చేసుకొని నాలెడ్జ్తోనే మీరు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో వాటినే నమ్మండి. దట్స్ ఇట్. మరొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.